9 టీవీ న్యూస్ కు స్వాగతం. నమస్కారం అండి. నేను ఎమ్మిగనూరు టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మన ఎమ్మిగనూరు పట్టణం చాలా ప్రశాంతత కూడుకున్నదని మంచి పేరు ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కొంచెం ఈ గంజాయి మత్తు పదార్థాలు సేవించి యూత్ బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారని చెప్పి సమాచారము, తర్వాత మేము కూడా కొన్ని గుర్తించడం వలన దాంట్లో భాగంగా మేము వార్డు వారిగా కౌన్సిలింగ్ చేస్తూ మీటింగ్స్ పెడుతూ అదేవిధంగా ఉన్న సమాచారం సేకరిస్తూ వీళ్ళని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. కొంతమందిని ఏదైతే మనకు గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్స్ ఉన్నాయి, వాటి వల్ల మద్యం సేవించిన వారిని డిటెక్ట్ చేసేవారు. ఇప్పుడు కొత్తగా మనకు ప్రభుత్వం గంజాయి డిటెక్షన్ కిట్స్ కూడా ఇచ్చింది. అందులో భాగంగా మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఆ గంజాయి డిటెక్షన్ కిట్లు తీసుకొని వాటి వల్ల ఎవరైతే గంజాయి సేవించినారో వాళ్ళని డిటెక్ట్ చేయగలుగుతా ఉన్నాం. అందులో భాగంగా ఒక 6 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ గంజాయి కిట్లు ఎట్లుంటుందంటే ఈ గత ఒక నెల నుంచి గంజాయి సేవించినప్పటికీ కూడా అది డిటెక్ట్ చేయగలదు. ఒక రోజు నిన్న ఈ రోజు నేను తాగలేదు కదా అని చెప్పి అనుకుంటే కాదు, కానీ ఒక నెల క్రితం తాగినప్పుడు కూడా అది గంజాయి డిటెక్ట్ చేస్తుంది. ఏదైతే ఆ రకంగా గంజాయి డిటెక్షన్ ట్రూ అయిన పిల్లలను మేము వాళ్ళ పేరెంట్స్ను వాళ్ళను కౌన్సిలింగ్ చేసి ఒప్పించి వాళ్ళను డి అడిక్షన్ సెంటర్లకు పంపించగలుగుతా ఉన్నాం. ఆ విధంగా 6 మెంబర్స్ను డి అడిక్షన్ సెంటర్కు వాళ్ళ పేరెంట్స్ను విశాఖపట్నం పంపించగలిగినాం. అక్కడ వాళ్ళు చాలా సంతృప్తికరమైన పరిస్థితి వ్యక్తం చేస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ అయితే మా పిల్లలు బాగున్నారు ఇప్పుడు అని చెప్పి, పిల్లలు కూడా మాకు బాగుంది, ఇది మాకు తెలియదు, ఇట్లా ఇంత సింపుల్గా ఇక్కడైతే ఏదో చేస్తారని మీకు భయపడే వాళ్ళం, అట్లా ఏం కాదు, బాగా రోజు కౌన్సిలింగ్ చేయడం వల్ల మాకు ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. మేము వస్తే మేము అక్కడ కూడా మా ఫ్రెండ్స్ కని చెప్పి వీలైనంత మందిని మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మన ఎమ్మిగనూరు పట్టణంలో వార్డు వారిగా అయినా లేకుంటే ఏదైనా కానీ సమాచారం ఈ గంజాయి కానీ మత్తు పదార్థాల వల్ల కానీ ఎవరైనా ఇబ్బంది కలిగించే పరిస్థితులు చేస్తూ ఉన్నా పరిసర ప్రాంతాలైనా లేదంటే ఆ సమాచారం ఉన్నా కొంతమంది పేరెంట్స్ కూడా పాపం బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇటువంటి గంజాయి అడిక్షన్ వాళ్ళ పిల్లలతో నుంచి. వాళ్ళని సమాచారం ఇచ్చి వాళ్ళను మన ఎమ్మిగనూరు పట్టణాన్ని మత్తు రహిత ప్రాంతంగా చేయడంలో పట్టణవాసులందరూ సహకరిస్తారని చెప్పేసి ఎమ్మిగనూరు పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.